వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వేసవి కాలంలో నల్లగొండ పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. శేషమగూడెం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ముస్లింల సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. మిర్యాలగూడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. పాలు పెరుగు తినిపించే రైతులకు బురద తినేలా చేయకండి. హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందన్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి. నల్లగొండ జిల్లా శేషమగూడెం వద్ద సివరేజ్ ప్లాంట్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు. నెలలోపు ఎన్సీటీపీని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. నల్లగొండ పట్టణంలో సుమారు 80% ఇండ్లు 20 ఏళ్ల కింద సివరేజ్ ట్రీట్మెంట్ అనుసంధానించబడ్డాయని, 2014లో 38 కోట్లతో ఎన్సీటీపీ మంజూరైనప్పటికీ నేటికి పూర్తి కాకపోవడం బాధాకరం అన్నారు. వెంకటేశ్వర కాలనీ, రాఘవేంద్ర కాలనీ అన్నిటికీ ఎన్సీటీపీ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రానున్న 25-30 రోజుల్లో పనులు పూర్తి చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించామని తెలిపారు. అక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉండే, అదంతా కూడా స్పాయిల్ అయింది. అక్కడ కూడా బద్రిక్ ఫౌండేషన్ తో కొత్త జిమ్ ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ రూమ్ వేస్తున్నాం అక్కడ. దాంతోపాటు నేను, మా గౌరవ జిల్లా కలెక్టర్ ఇలా గారు, మా జేసీ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ ఎస్సీ గారు, మా ఆఫీసర్లతో నల్గొండలో 70%, 80% హౌస్ కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్ కంప్లీట్ అయ్యి 2014 అయింది. ఈ ట్రీట్మెంట్ ప్లాన్ కోసం అప్పుడు గవర్నర్ ఉండే నరసింహన్ గారు ఉన్నప్పుడు నేను పోయి గవర్నర్ గారు కలిసి అప్పుడు ఆ జీవో ఇచ్చి 38 కూడా శాంక్షన్ చేసి ఇప్పటికీ కంప్లీట్ కావడం చాలా బాధాకరం. ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలు పెడితే పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుంది. ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇన్ని రోజులు భరించిండ్రు, ఒక 1 monthలో మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పినాం 25 daysలో కంప్లీట్ చేద్దామని. తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు, ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ, ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం వచ్చే విధంగా మంచి టెక్నాలజీతోని డ్రైనేజ్ అనే ఓపెన్ డ్రైనేజ్ ఎవరు కూడా ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఆ విధంగా దాన్ని అన్ని కూడా కొత్త టెక్నాలజీతోని 1 monthలో కంప్లీట్ చేయబోతుంది. 1 month లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దీంతో పాటు అటు సైడ్ 30% కూడా హౌస్ కనెక్షన్ ఇస్తున్నాం. అనుకుంటే వర్క్ నడుస్తుంది. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. వేడుకల్లో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేష్, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అంతా కష్టపడాలన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణంలో చంద్రబాబు, లోకేష్ వెంట ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు అడుగుజాడలు నడుస్తానన్నారు పల్లా శ్రీనివాసరావు. దృష్టిలో పెట్టుకొని, పేద రైతులను దృష్టిలో పెట్టుకొని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని, ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆచుడుగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా సామాజిక న్యాయాన్ని
సామాజిక న్యాయాన్ని చూపిస్తూ అన్ని వర్గాల వారికి కూడా రాజకీయ చైతన్యం కల్పిస్తూ అటు అణగారిన వర్గాలకి ఇటు వెనుకబడినటువంటి వర్గాలకు వారందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించి ప్రాధాన్యత కల్పించి ఈరోజు రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉంది. ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని గత 40 సంవత్సరాలుగా వారు బుధస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మేము ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఉన్నాయో వాటిలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళి సమాజాన్ని స్థాపించి రాజకీయ అవకాశాలు అన్ని వర్గాల వారికి స్థాపించి మహిళలకి పెద్దపీట వేసి యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ స్వర్ణాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చంద్రునికి అండగా ఉండాలని, లోకేష్ బాబుకి మనం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి జాతీయ అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శి వారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించే ముందు ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆశయాలని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలోనే నడుస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ముస్లింల సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. పట్టణంలోని చిన్న మసీదులో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ కోటాలో జనాభా ప్రతిపదికను ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తానన్నారు. వివిధ స్థాయి రాజకీయ సీట్ల కేటాయింపులో ముస్లిం కోటాను 100% అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా కూడా అందరూ కమ్యూనిటీ మెంబర్స్ కూడా ఈ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. తప్ప అన్ని రంగాల్లో కూడా మీ కోఆపరేషన్ చేస్తూ మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్ గా మా విషయం తీసుకొస్తే మేము ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరూ కూడా కలిసి మెలిసి కూడా దాన్ని సాల్వ్ అయ్యే ట్రై చేస్తాం. పాలు పెరుగు తినిపించే రైతులకు బురద తినేలా చేయకండని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోట్వేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్లు విమర్శలు చేసుకుంటూ చెన్నైలో మాత్రం మిలాఖాతులు అవుతున్నారని వారిరువురి తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. 14 పంటలకు బోనస్ ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పి అధికారంలోకి వచ్చి రైతులకు మోసం చేశారని విమర్శించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రైతుల ఆగ్రహానికి గురి కావద్దని హితవు పలికారు. కిషన్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు సత్యాగ్రహ దీక్షను ఈరోజు మేము నిర్వహిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఈరోజు నెరవేర్చకుండా బడ్జెట్ లేదు మా దగ్గర హామీలను నెరవేర్చడానికని కళ్ళబొల్లి మాటలు చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు సత్యాగ్రహ దీక్షను చేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. చేతగాని హామీలు అది అన్నం పెట్టే రైతులకు ఇవ్వడం ఎంతవరకు సబబు? రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను బతిలాడుతున్నాను, రైతుల పట్ల కనికర చూపండి.
రైతులు పాలు పెరుగు తినే రైతుల్ని బురద తినేలా చేయకండి మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో సమగ్ర రుణమాఫీ చేస్తానన్నారు, అది ఇంతవరకు అమలు కాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి పై వడ్డీ కడితే రుణమాఫీ చేస్తానన్నారు. వాళ్ళు బంగారం తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఏదైతే 2 లక్షల పైన ఉందో ఆ రుణాన్ని వాళ్ళు బ్యాంకులకు చెల్లించారు. ఇంతవరకు ఆ బ్యాంకుల దగ్గర నుంచి మీరు డేటా తెప్పించుకోలేదు ఎవరెవరైతే 2 లక్షల పైన వడ్డీలు చెల్లించారు అని. వాళ్ళు ఇచ్చిన హామీలను మర్చిపోయింది, హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. ఇంత రైతులకు మోసం చేసిన, దగా చేసిన, అన్యాయం చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతులకు మొండి చేయి చూపెట్టిందంటే ఈ ప్రభుత్వం ఇంకెక్కువ మోసం చేసింది. కాబట్టి రైతులకు ఇచ్చిన యొక్క హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ రైతు సత్యాగ్రహాన్ని ఇవాళ నిర్వహిస్తున్నాం. ఇది కేవలం ఒక అలారం లాంటిది, ప్రభుత్వానికి ఒక మేల్కొల్పు లాంటిది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు రైతు భరోసా ముందుగా ఎకరానికి 15,000 అన్నారు, ఆ తర్వాత 12,000 అన్నారు. ఇంతవరకు రైతుల అకౌంట్లో జమ కానే కాలేదు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా జమ కాలేదు. ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటున్నా. రైతు పెట్టుబడి సహాయం అని చెప్పి ఇప్పటికి మరి పంట కోసే సమయానికి కూడా ఇంతవరకు రైతు భరోసా జమ కాలేదు. ఈ ప్రభుత్వం రైతులకు మోసం చేసింది, దగా చేసింది. అదేవిధంగా 2 లక్షల వరకు రైతులు రుణమాఫీ అన్నారు. 64 లక్షల మంది రైతులు క్రాప్ లోన్లు తీసుకుంటే అందులో 25 లక్షల మందికి కూడా ఇంతవరకు మాఫీ జరగలేదు. అదేవిధంగా కుటుంబ పంచాయతీలో విచారణ కోసం వచ్చిన తనను సబ్ కలెక్టర్ దూషించాడంటూ నల్లగొండ జిల్లా చింతలగూడెంకు చెందిన పొంతటి పున్నమ్మ క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బంధువులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. తమ పోషణ చూడడం లేదంటూ అత్త రాములమ్మ ఇటీవల మాడుగులపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కుమారుడు పొంతటి దామోదర్ రెడ్డి కోడలు పొన్నమ్మలపై ఫిర్యాదు చేయడంతో వారికి నోటీసులు అందజేసినట్టు తెలిపారు. కాగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరైన సందర్భంలో అసభ్య పదజాలంతో దూషించాడని దామోదర్ రెడ్డి పొన్నమ్మల దంపతులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ జరపకుండా తమ విచారణ కోరకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ మహిళా కానిస్టేబుల్తో బయటికి గేట్ నుంచి వేశారని ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన పున్నమ్మ క్రిమిసంహారక మందు సేవించడంతో గమనించిన బంధువులు ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఎంఆర్ ఆఫీస్కి వస్తే రమ్మని వచ్చింది. ఇలా పోయినాం. ఆ సబ్ కలెక్టర్ ఆఫీసు ఆయన నన్ను నోరు ఇబ్బందిస్తలేడు. నేను ఒక లాయర్ కానీ ఒక నోటీసు తీసుకొని పోయినా, నాది ఇది పరిస్థితి అని చెప్పుదామని. ఆ నోటీసు చూసిన ఆయన కాదు, ఆయన పక్కన కూర్చున్న వాళ్ళు చూసిర్రు. చూసిన వాళ్ళు ఆయన చెప్పలే, నువ్వు ముసలోళ్ళని తిప్పలా పెడుతున్నావు, నువ్వు ఇంటర్ నుంచి వెళ్ళి బోసిడీగా మెంటల్ దానా అని తిట్టిండు. జహాన్ అని తిట్టిండు. చినాలు దాని అంటే ఇక లంజే కదా అని తిట్టిండు. నన్ను బయట మెడలు పట్టి పోలీసు తోటి మెడలు పట్టించి బయటికి వెళ్ళగొడతాడు అంటే ఇంటర్ నుంచి. నాది జాగ అయితే మా అత్త కాడ పెట్టిపోతే కాగితం చించి ఆ పేరు మీద రాపించుకుంది వేరే వాళ్ళతోటి. అది కొన్ని ఆయన సంతకాలు కావు, దొంగ సంతకాలు ఉన్నాయి. అయినా మేము ముసలాయన బువ పెడతానన్నాం. 2 రోజులు చెప్పకుండా హైదరాబాద్ వదిలిపెట్టిపోతే కూడా 2 రోజులు చూసిన నేను ముసలాయనని. ఒక రోజు జ్వరం వచ్చి పంట కూడా ముసలాయన కొండి పెట్టిన. అయ్యాలకి చేస్తూనే ఉన్నా నేను కూడా ముసలాయనకు. నిన్న కూడా ముసలోడు ఎండకు పంట పక్కన గోడ పిల్లగాని పిలుచుకొచ్చి కూడా మంచం పట్టిన నేను. అన్నీ చేస్తూనే ఉన్నా కానీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తుంది. చెరొకరో రూమ్లో ఉన్నామని చెప్పినా ఇంటలేదు. బువ పెడుతున్నాం, మీరు వద్దు, నాకు మీరు బువ పెట్టొద్దు, మీరు నా ఇంట్లో ఉండొద్దు అని అంటుంది. నోటికి వచ్చినట్టల్లా తిడుతుంది. ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చిర్రు ఆమెకు? ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చిర్రు ఆమెకు? అది అసలు ఎవరు ఎంక్వైరీ చేసిర్రు? ఏంది సంగతి? ఎవరి ద్వారా ఎంక్వైరీ పోయింది సబ్ కలెక్టర్ కాడికి? చుట్టుపక్కల 4 ఇండ్లు అడిగిర్రా, చేసిర్రా, మమ్మల్ని అడిగిర్రా, పెట్టిర్రా? మాకేం తెలియకుంటే ముసలాం ఏది చెప్తే అది నమ్మిస్తారా కంప్లైంట్? చుట్టుపక్కల 4 ఇండ్లు అడగాలి కదా. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద బంగారు చైన్ దొంగతనం చేసిన ఓ నిందితుడిని 24 గంటల గడువు ముందే పట్టుకున్నారు హుమాయూన్ నగర్ పోలీసులు. ఈ నెల 27వ తేదీన ఎల్బీ నగర్ నుంచి మెహదీపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మోహన్ రెడ్డి అనే వ్యక్తి
మైదీపట్నం వద్దకు రాగానే బస్సులో ఎవరో తన 15 గ్రాముల గోల్డ్ చైన్ దొంగతనం చేసినట్టు గమనించి వెంటనే హిమాయన్ నగర్ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి లక్ష్మణ్ రాథోడ్ అనే నిందితుడిని విజయనగరం కాలంలో బంగారు చైన్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 3.5 తులాల 3 గోల్డ్ చైన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాళ్ళ బస్సులో చైన్స్ థెఫ్ట్ చేస్తున్న, అదేవిధంగా పిక్ పాకెట్ చేస్తున్న ఒక మాంగార్ బస్సుకి సంబంధించిన అఫెండర్ లక్ష్మణ్ రాథోడ్ను అరెస్ట్ చేయడం జరిగింది. మనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇవాళ మార్నింగ్ 11:30కి విజయనగర్ కాలనీలో సస్పీషియస్గా తిరుగుతూ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతూ ఉన్న ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్ హుమాయూన్ నగర్ క్రైమ్ టీం వాళ్ళు వెళ్ళి అతన్ని అప్రహెండ్ చేస్తారు. చేసిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తూ మా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లు క్రాస్ చెక్ చేసుకుంటే ఇతను 27వ తారీఖు అంటే నిన్న బస్సులో, సిటీ బస్సులో ఎల్బీ నగర్ నుండి మెహదీపట్నం వస్తున్న బస్సులో మోహన్ రెడ్డి అనే కంప్లైంట్ దగ్గర ఒక గోల్డ్ చైను 16 గ్రామ్స్, అదేవిధంగా గోల్డ్ లాకెట్ వీటిని థెఫ్ట్ చేయడం జరిగిన తర్వాత మా కన్ఫెషన్లో ఈ క్రైమ్తో పాటు మిగతా 4 క్రైమ్లు కూడా అవన్నీ కూడా హుమాయూన్ నగర్కి సంబంధించిన థెఫ్ట్ క్రైమ్లన్నీ కన్ఫెస్ చేయడం జరిగింది. రికవరీలో భాగంగా మొత్తం 4 కేసెస్ ఒప్పుకున్నారు. అందులో 3 చైన్లు ఆఫ్ 3.1 తులా రికవర్ చేయడం జరిగింది. ఇంతకుముందు డిస్ప్లే కూడా చేసి చూపెట్టడం జరిగింది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి వేసి ఇతనితో పాటు 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, సమీర్ అండ్ అక్రమ్. అతన్ని కూడా మేము తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అనకాపల్లి జిల్లా నక్కంపల్లి రెవెన్యూ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఆర్ఐ కన్నబాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రైతు వద్ద 12,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. పొలంలో బోరు కనెక్షన్ ఇచ్చేందుకు ఆర్ఐ కన్నబాబు లంచం అడగడంతో రైతు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు కన్నబాబును లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. అందరికీ నమస్కారం అండి. గౌరవ డీజీ ఏసీబీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నంకి వచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు వచ్చిన ఫిర్యాదు ఏంటంటే, ఫిర్యాదుదారుడు తన అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక బోర్వెల్ డిగింగ్ పర్మిషన్ కోసం అని చెప్పి ఎంఆర్ఓ నక్కపల్లికి దరఖాస్తు చేసుకున్నాడు ఒక వారం ముందు. సో ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్ఐగా పనిచేసినటువంటి కన్నబాబు గారు ఆయనకి ఒక అప్లికేషన్కి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. సో ఎప్పుడైతే అతనికి ఉన్న 3 అప్లికేషన్స్, అంటే కంప్లైంట్కి సంబంధించిన 3 అప్లికేషన్స్, ఏసీబీకి వచ్చిన కంప్లైంట్కి సంబంధించిన 3 అప్లికేషన్స్, అలానే వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళకి సంబంధించిన 2 అప్లికేషన్, మొత్తం 3 అప్లికేషన్లకు గాను అతను ఒక్కొక్క అప్లికేషన్కి 5,000 చొప్పున మొత్తం 15,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. సో అది ఫర్దర్ ఆ రిక్వెస్ట్ మీద, కంప్లైంట్ రిక్వెస్ట్ మీద అది 12,000కు తగ్గించి మొత్తం 12,000 ఇస్తే కానీ పని చేయను అని చెప్పిన పరిస్థితి వచ్చింది. సో ఎప్పుడైతే ఈ కంప్లైంట్ వచ్చి ఏసీబీ విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చారో, నిన్నగాక మొన్న ఇచ్చారు, మేము ఎంక్వైరీ చేసుకున్నాము. సో ఇతని యాంటిసిడెంట్స్ అవన్నీ కూడా చూసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి ట్రాప్ చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు ఈ కన్నబాబు గారు ఈ ఏవో అయితే 12,000 డిమాండ్ చేశారో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా అతను తీసుకున్నప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. సో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలానే ఈరోజు ప్రొసీడింగ్స్ కొనసాగుతున్నాయి. రేపటికల్లా ఇతన్ని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. ఆల్ ఇండియా తెలంగాణ ట్రైబల్ జేఏసీ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డికి బంజారా ప్రజాప్రతినిధులకు పాలాభిషేకం కార్యం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో 12 కోట్లకు పైగా లంబాడి బంజారా ప్రజలు మాట్లాడే గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బంజారా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం బంజారా భాషను బతికించే విధంగా, బంజారా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల గిరిజన బంజారా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలిపారు. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంజారాలు మాట్లాడే గోర్బోలిని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బంజారాల కోసం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి యావత్ బంజారా జాతి తరపున, అన్ని కుల సంఘాల తరపున రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా చిరకాల స్వప్నం గోర్బోలిని దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండాలని మేము వివిధ సందర్భాల్లో
గత 10-15 సంవత్సరాల నుండి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తూ మా జాతి ఔన్నత్యం కోసం, మేము పుట్టిన జాతి కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము గత ప్రభుత్వంలో కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ మొన్న జరిగిన సేవలాల్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖున మా గౌరవ డోర్నకల్ ఎమ్మెల్యే గారు, యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి నేతృత్వంలో మా అన్ని ఎమ్మెల్యేలకు, మా ఎంపీ సాబ్ బలరాం నాయక్ గారు అందరూ చొరవ తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒప్పించి మెప్పించి అసెంబ్లీలో బిల్లును తీర్మానం చేసే విధంగా కృషి చేసిన ఎమ్మెల్యేలందరికీ, ముఖ్యంగా అందులో ఎక్కువగా తన వంతు సహకారం చేసిన మా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర గారికి యావత్ బంజారా జాతి బిడ్డల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఫిబ్రవరి 15న గౌరవ ప్రభుత్వ సలహాదారుడు మా జిల్లాలో ప్రాతినిధ్యం వహించి ఒక బంజారా ఓటర్స్లు ఎక్కువ ఉన్న దగ్గర మహబూబాద్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన ఆనాటి ఎమ్మెల్యే ఈరోజు ప్రభుత్వ సలహాదారుడుగా ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు కూడా రవీంద్ర భారతిలో మాట ఇచ్చి ఈరోజు దానికి నెరవేర్చే విధంగా కృషి చేసిన ఎం నరేందర్ రెడ్డి గారికి యావత్ బంజారా లోకం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రియతమ నేత, మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో మా బంజారా జాతికి ఒక మంచి రోజులు వస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. మేము అన్ని గ్రామాల్లో మా బంజారాలను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీతోనే మాకు అన్ని హక్కులు వస్తాయని మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఢిల్లీ వేదికగా మా పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారి నాయకత్వంలో మేము కూడా ఢిల్లీలో పోయి రిప్రజెంటేషన్ చేసి అక్కడ కూడా బిల్లుని మేము పాస్ అయ్యేటట్టు చేపిస్తాం. మా ప్రతిపక్ష నాయకుడు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి పరిధిలోని 8వ రోజు హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా నిర్వహించారు. నగర సంకీర్తన హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా శ్రీ శివపంచముఖ హనుమాన్ మందిరం నుండి బయలుదేరుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గంజిలోని నాగులకట్ట శ్రీ శంభులింగేశ్వర ఆలయం, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం నుండి శ్రీ దుర్గాభవాని మందిరం వరకు చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొని పారాయణం చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. వేసవి కాలంలో నల్లగొండ పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. శేషమగూడెం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీడీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ముస్లింల సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. మిర్యాలగూడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. పాలు పెరుగు తినిపించే రైతులకు బురద తినేలా చేయకండి. హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందన్న బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.